బాబు జగజ్జన్ రావు గారి వర్ధంతి ఈరోజు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేనివి, మరోరాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ని రాజ్యాంగపరంగా కల్పిస్తే వాటిని అమలు చేసిన బాధ్యత మాత్రం జగజ్జన్ రావు గారిని చెప్పకపోతారు. ఆయన సుదీర్ఘకాలం భారతదేశంలో కేంద్ర మంత్రివర్యులుగా, ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలన చేయటం కాకుండా భారత రాజ్యాంగం ఏవైతే అట్టడుగు వర్గాలకు రక్షణ కల్పించిందో అవన్నీ కూడా అమలు అయ్యేలాగా చేసిన ఘనత మాత్రం జగజ్జన్ రావు గారు. మనకి రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడే భారతదేశం పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించడం, ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడటం కూడా మనకు తెలిసిన విషయం. ఆయన ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వని తెచ్చారు, ఆ శాఖలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు, ఆ శాఖలను బలోపేతం చేశారు. అంటే అంతటి పరిపాలనా దక్షుడు మరొకరు లేరు. మన దేశంకు ఉప్పునిచ్చిన సమయంలో ఆయన అవనిగట్టుకు వచ్చారు, ఇక్కడ బాధ్యతల్ని పరామర్శించారు. ఆ రోజున గాంధీ క్షేత్రం దగ్గరికి వచ్చినప్పుడు వారి వెనకాల నచ్చిన వాళ్ళ నేను కొడుకున్నాను. ఆ రకంగా మహనీయులు చూసే అవకాశం కూడా నాకు కలిగింది. అలాగే హైదరాబాద్లో కూడా వారి సమావేశాలు అనేక పాల్గొనడం జరిగింది. మా నాన్నగారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి కేంద్ర రైల్వే మంత్రిగా అనేక కార్యక్రమాలను బందర్ పార్లమెంట్ పరిధిలో కూడా చేసేసినప్పుడు కూడా నాకు అలాంటి మహనీయుడి యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి మహనీయుల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, వారి బాటలో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న పదాన్ని చేపట్టినా కూడా అది సమర్థవంతంగా నిర్వహించవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగజ్జన్ రావు గారు. నాకు తెలిసిన తరకు అంతటి పరిపాలన వ్యక్తి మరొకరు లేదు. ఆ మహనీయుడికి ఎప్పుడు కూడా భారత జాతి రుణపడి ఉంటుంది.